ఈరోజు చర్చకు స్వాగతం. మన దగ్గర ఉన్న సోర్సెస్ ప్రకారం ఈరోజు మనం బుద్ధుని బోధనలలోని ఒక అత్యంత ముఖ్యమైన ఆచరణాత్మకమైన భావన గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అవును. అదే ఏహి పస్సికో. అంటే స్వయంగా వచ్చి చూడు అని అర్థం. ఇది కేవలం ఒక ఆహ్వానం కాదు కదా, దాని వెనుక ఒక పెద్ద సవాలే ఉంది. ఖచ్చితంగా. ఇదొక సవాలు. సాధారణంగా జ్ఞానమార్గాలంటే గురువు చెప్పింది నమ్మడం, గ్రంథాల్లో ఉన్నదే అన్వీకరించడం. అవును, గుడ్డిగా నమ్మడం. కాని ఇక్కడ దానికి పూర్తి భిన్నంగా ఉంది. నేను చెప్పానని నమ్మవద్దు, నీ అనుభవంతో నువ్వే స్వయంగా ధృవీకరించుకో అని చెప్పే ఒక ధైర్యమైన ప్రకటనిది. సరే, అయితే మొదటగా ఈ వచ్చి చూడు అనే భావన యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. ఇది ధమ్మం యొక్క ఆచరణాత్మక స్వభావాన్ని ఎలా నొక్కి చెప్తుంది? ఇందుకు మన సోర్సెస్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. మనం ఒక ఇంద్రజాలికుడి ప్రదర్శన చూస్తున్నామనుకోండి. సరే. ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తే అన్నీ అద్భుతంగా, నమ్మశక్యంగా లేకుండా ఉంటాయి. నిజమే. గాలిలో మనిషి తేలడం లాంటివి. అవును. కాని అదే ఇంద్రజాలికుడు మనల్ని పిలిచి, రండి, తెర వెనుక నుండి చూడండి అని ఆహ్వానిస్తే అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది. అక్కడ మాయ ఏమీ లేదని, అదంతా కేవలం చేతివాటం, కొన్ని ఉపకరణాల అమరిక అని తెలుస్తుంది. ఖచ్చితంగా ధమ్మం కూడా అలాంటిదేనని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. ప్రపంచం మనకు ఒకలాగా అనిపిస్తుంది. అవును, దుఃఖం, ఆనందం, బంధాలు అన్నీ నిజంలా అనిపిస్తాయి. కానీ సరైన కోణం నుండి చూసినప్పుడు వాటి వెనుక ఉన్న అసలు ప్రక్రియ, వాటి నిజ స్వభావం బయటపడుతుంది. ఏహిపస్సీకో అంటే ఆ సరైన కోణంలోకి, ఆ తెర వెనుకకు వచ్చి చూడమని ఆహ్వానించడమే. అంటే మన దృక్కోణాన్ని మార్చుకోవాలన్నమాట. మన ప్రస్తుత దృష్టితో చూస్తే అసలు సత్యం కనిపించదు. దీనికి సంబంధించి అడవిలో నీటిని కనుగొనే ఉదాహరణ కూడా ఉంది కదా. అవును. అది ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా వివరిస్తుంది. ఊహించుకోండి, కొంతమంది అడవిలో ప్రయాణిస్తూ దాహంతో ఉన్నారు. సరే. వాళ్ళు నేలమీద నిలబడి చుట్టూ చూస్తే ఎక్కడా నీరు కనిపించదు. కాని వారిలో ఒక వ్యక్తి ఒక పొడవైన చెట్టు ఎక్కి పైనుంచి చూస్తే దూరాన ఒక సరస్సు కనిపిస్తుంది. ఓ. అప్పుడు అతను కింద ఉన్నవారికి, ఇక్కడ నీళ్లున్నాయి నమ్మండి అని చెప్పడు. బదులుగా పైకి వచ్చి చూడండి అంటాడు. అదే, మీరు కూడా ఈ ఎత్తుకు చేరుకుంటే నేను చూస్తున్నది మీరూ చూడగలరు అంటాడు. ఆ ఎత్తుకు చేరుకోవడమే సమ్మాదిఠి, లేదా సరైన దృష్టిని పెంపొందించుకోవడం. కింద నిలబడి వాదించడం వల్ల ప్రయోజనం లేదు. చెట్టెక్కే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నమే సాధన. అయితే ఇక్కడొక ప్రశ్నొస్తుంది. ఆ చెట్టు ఎక్కడం లేదా ఆ సరైన దృష్టిని పొందడం ఎలా? అది వెంటనే సాధ్యమవుతుందా? దీనికి సోర్సెస్లో అమరిక అంటే అలైన్మెంట్ అనే పదాన్ని వాడారు. ఇది చాలా ఆసక్తికరమైన భావన. అమరిక. ఉమ్, ఉదాహరణకు గాలిలో తేలుతున్న ఒక నీటి బిందువును అందరూ చూడవచ్చు. కాని సూర్యరశ్మి ఒక నిర్దిష్ట కోణంలో ఆ బిందువుపై పడినప్పుడు, చూసే వ్యక్తి కూడా సరైన కోణంలో ఉన్నప్పుడు మాత్రమే దానిలో ఇంద్రధనస్సు కనిపిస్తుంది. సరిగ్గా, ఇంద్రధనస్సు ఆ బిందువులో ముందే లేదు, కొత్తగా రాలేదు. అది కేవలం కాంతి మరియు దృష్టి యొక్క సరైన అమరిక వల్ల కనిపించింది. ఓ, అంటే జ్ఞానం అనేది మనం కొత్తగా సంపాదించేది కాదు. మనలో ఉన్న అంతర్గత గుణాలను, మన దృష్టిని సరిగ్గా అమర్చుకోవడం ద్వారా బయటపడేది అన్నమాట. సరిగ్గా అదే. ఆ అమరిక కోసం నిరంతర ప్రయత్నం, అన్వేషణ అవసరం. ఇదొక వీణ వాయించడం నేర్చుకోవడం లాంటిది. మొదటి రోజునే రాదు. రాదు. రోజూ సాధన చెయ్యాలి. తీగలను సరిగ్గా మీటాలి, శృతిని సరిచేసుకోవాలి. అలా రోజూ సాధన చేస్తూ ఉంటేనే ఒకరోజు అద్భుతమైన సంగీతమొస్తుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ సాధన ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండదు కదా, చాలాసార్లు విసుగొస్తుంది. అవును, రోజూ ఇదే పని చేస్తున్నామనే ఏకరీతి భావన కలుగుతుంది. మరి అప్పుడేం చేయాలి? ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం మన సోర్సెస్లో ఉంది. ఈ సాధనలో పురోగతికి కొన్నిసార్లు విసుగు, ఏకరీతి అనేవి సంకేతాలుగా పనిచేస్తాయి. విసుగు పురోగతికి సంకేతమా? ఇది చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా మనం విసుగు వస్తే ఏదో తప్పు చేస్తున్నామని అనుకుంటాం కదా. నిజమే. అంటే ధ్యానం చేసేటప్పుడు ఇదేంటి రోజూ ఒకేలా ఉంది, ఏ మార్పు లేదు అని అనిపించడం నిజానికి మంచిదేనంటారా? ఒక రకంగా చెప్పాలంటే మంచిదే. ఎందుకంటే మనసు యొక్క సహజ స్వభావం ఎప్పుడూ కొత్తదనాన్ని, ఉత్తేజాన్ని కోరుకోవడం. దాన్నే రాగం అంటారు. కోరిక, ఆకర్షణ. అవును. ఆ కోరికకు మనం లొంగకుండా, ఆ ఏకరూపతలో, ఆ విసుగులో నిలకడగా ఉండగలిగినప్పుడు మనం
కోరిక యొక్క పట్టు నుండి బయటపడుతున్నామని అర్థం. ఓ అలాగా. అంటే మనసు అలవాటును మనం మారుస్తున్నాం. ఖచ్చితంగా. ఆ విసుగు అనే గోడను దాటిన తర్వాతే అసలైన ప్రశాంతత, స్పష్టత అనుభవంలోకి వస్తాయి. కాబట్టి అది ఒక సానుకూల సంకేతం. సరే, కానీ రోజువారీ జీవితంలో మనసుని అదుపులో ఉంచుకోవటానికి ఏదైనా ఒక ప్రాక్టికల్ టూల్ ఉందా? మనసు అటూ ఇటూ వెళ్ళిపోయినప్పుడు దాన్ని వెనక్కి తీసుకురావడానికి ఒక లంగరు లాంటిది. ఉంది. ఈ విషయంలోనే కదా మాలుంక్యపుత్త అనే భిక్షువుకు బుద్ధుడు ఒక సలహా ఇచ్చింది. అవును, ఆ కథ. మాలుంక్యపుత్ర అనే భిక్షువు ఏకాంత సాధన కోసం ఒక సంక్షిప్తమైన ఉపదేశాన్ని అడుగుతాడు. దానికి బుద్ధుడు చెప్పింది ఇదే: చూసిన దానిలో చూసింది మాత్రమే ఉండాలి, విన్న దానిలో విన్నది మాత్రమే ఉండాలి. అంటే మనం చూసిన, విన్న విషయాలపై మనస్సులో అనవసరమైన కథలు అల్లుకోకూడదు. అవును, ఆ వ్యాఖ్యానాల వల్లే దుఃఖం కలుగుతోంది. దీన్ని నివారించడానికి ఒక ప్రధానమైన ఆధారం ఉండాలి. ఈ ప్రధానమైన ఆధారమంటే నడుస్తున్నప్పుడు నడక మీద, శ్వాస తీసుకుంటున్నప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టడం లాంటివా? ఖచ్చితంగా. ఆ ఆధారమే మనసు చెదిరిపోకుండా కాపాడే ఆశ్రయం. దీనికి గ్రద్ద, పిట్ట కథ ఒక చక్కని ఉదాహరణ. చెప్పండి. కథ ప్రకారం ఒక చిన్న పిట్ట తన సురక్షితమైన స్థలమైన దున్నిన మట్టి గడ్డ కింద నుండి బయటకొస్తుంది. అప్పుడు ఆకాశంలో ఉన్న ఒక గ్రద్దడాన్ని పట్టుకుంటుంది. అయ్యో! పిట్ట ఏడుస్తూ, నా దురదృష్టం, నేను నా సొంత ప్రదేశాన్ని వదిలి రావడం వల్లే నాకీ గతి పట్టింది అని విలపిస్తోంది. గ్రద్ద జాలిపడి దాన్ని వదిలేస్తోంది. ఆ తర్వాత పిట్ట మళ్లీ తన సురక్షిత స్థానానికి వెళ్ళిపోతుంది. అవును, వెళ్ళిపోయి ఆ మట్టి గడ్డమీద నిలబడి గ్రద్దను రెచ్చగొడుతుంది. రా, ఇప్పుడు నన్ను పట్టుకో చూద్దాం అని. ధైర్యం జూడు. గ్రద్ద కోపంతో వేగంగా కిందికి దూసుకొస్తుంది. కాని తెలివైన పిట్ట వెంటనే తన సురక్షిత స్థానమైన మట్టిగడ్డ కిందకు దూరిపోతుంది. అప్పుడు గ్రద్ద వేగాన్ని ఆపుకోలేక ఆ మట్టిగడ్డకు గుద్దుకుని చనిపోతుంది. ఇక్కడ ఆ సురక్షిత స్థానమే మన స్మృతి లేదా మన ప్రధాన ఆధారం. ఓ చాలా మంచి ఉదాహరణ. మనసు ఇంద్రియ విషయాలనే పొలంలోకి వెళ్ళినప్పుడు రాగద్వేషాలనే గ్రద్దను దాడి చేస్తాయి. అప్పుడు వెంటనే శ్వాసమీద ధ్యాస అనే సురక్షిత స్థానానికి తిరిగి రావాలి. అందుకే ధమ్మో హవే రక్షతి ధమ్మచారి అన్నారు. ధర్మాన్ని ఆచరించే వారిని ధర్మమే రక్షిస్తుంది. అవును, అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండమని కాదు, కాని ప్రమాదం ఎక్కడ ఉందో తెలుసుకుని మనల్ని మనం కాపాడుకునే ఒక నైపుణ్యాన్ని పెంచుకోవాలి. సరిగ్గా. తెలివైన జింక ఉదాహరణ కూడా ఈ బ్యాలెన్స్ గురించే చెబుతుంది. అసలేంటి ఆ కథ? ఆ కథలో ఒక వేటగాడు జింకలు తిరిగే దారిలో ఒక ఉచ్చు పన్నుతాడు. ఒక తెలివైన జింక ఆ ప్రమాదాన్ని గమనిస్తుంది. అది ఉచ్చుకు దూరంగా వెళ్ళిపోదు. వెళ్ళదు. అలాగని అజాగ్రత్తగా అందులో చిక్కుకోదు. అది ఉచ్చు ఎక్కడ బిగించారో గమనించి ఆ మీటను తొక్కకుండా దాని పక్కనే ఉన్న గడ్డీని నైపుణ్యంగా తిని వెళ్ళిపోతుంది. వావ్! అంటే ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటూనే ప్రమాదపు అంచును తెలుసుకుని సురక్షితంగా ఉండటం. అదే స్మృతి అనేది ఆ నైపుణ్యానికి ఆధారం. ఈ నైపుణ్యంగా జీవించడం అనే భావన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జ్ఞానోదయం పొందిన వారి జీవితంపై చాలా అపోహలున్నాయి. వాళ్ళు సామాన్య జీవితానికి దూరంగా ఉంటారని అనుకుంటాం. అవును, కాని అడవి వేటగాడి కుటుంబం కథ ఈ అపోహలను తొలగిస్తుంది. అది చాలా శక్తివంతమైన కథ. చెప్పండి. ఆ కథలో ఒక క్రూరమైన వేటగాడు, అతని కుమారులు బుద్ధుని చంపడానికి ప్రయత్నిస్తారు. కాని చివరికి వారే బుద్ధుని బోధనలకు ప్రభావితులై జ్ఞానోదయం పొందుతారు. సరే, ఆ తర్వాత బుద్ధుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడిస్తాడు. ఆ వేటగాడి భార్య అప్పటికే జ్ఞానోదయం పొందిన వ్యక్తి అని చెప్తాడు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు సందేహం. జ్ఞానోదయం పొందిన వ్యక్తి రోజూ జీవహింస చేసే ఒక వేటగాడితో ఆ వాతావరణంలో ఎలా జీవించగలదు? ఇది ఆచరణలో చాలా కష్టంగా అనిపిస్తుంది. మంచి ప్రశ్న. అదే జ్ఞానం యొక్క శక్తి. దానికి బుద్ధుడు చెప్పిన సమాధానం అద్భుతమైనది. ఏమిటది? ఆయన ఇలా అన్నారు: చేతికి గాయం లేనప్పుడు ఎంతటి శక్తివంతమైన విషాన్ని పట్టుకున్నా అది శరీరంలోకి ప్రవేశించదు. ఓ అదేవిధంగా ఎవరి మనసైతే రాగ, ద్వేష, మోహాలనే గాయాలు లేకుండా నిర్మలంగా ఉంటుందో వారు ఏ పరిస్థితులలోనైనా నిర్లిప్తంగా, నైపుణ్యంగా పనిచేయగలరు. అంటే ఇక్కడ పాయింట్ హింసను అంగీకరించమని కాదు. ఎంతమాత్రం కాదు. పాయింట్ ఏంటంటే బయట పరిస్థితులు మన నియంత్రణలో ఉండకపోవచ్చు. కాని లోపల మనసుని నిర్మలంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అవును, ఆ భార్య తన భర్తను, కుమారులను మార్చాలని పోరాడలేదు. తన శాంతితో, తన కరుణతోనే ఆ ఇంట్లో ఒక విభిన్నమైన శక్తిగా నిలిచింది. అంటే జ్ఞానమనేది
ప్రపంచం నుండి పారిపోవడం కాదు, ప్రపంచంలోనే ఉంటూ దానిచే ప్రభావితం కాకుండా నైపుణ్యంగా జీవించడం. ఖచ్చితంగా. అద్భుతం. మొత్తానికి ఈరోజు మనం మాట్లాడుకున్న దాంట్లో ముఖ్యమైన విషయమేంటంటే, ధమ్మం అనేది కొన్ని నమ్మకాల సమాహారం కాదు, అది ఒక ఆచరణాత్మక, ప్రతి ఒక్కరూ స్వయంగా ధృవీకరించుకోగల మార్గం. అవును. ఈ వచ్చి చూడు అనే ఆహ్వానం వెనుక అంత ధైర్యముంది. ఈ మార్గంలో పురోగతికి ఓపిక, నిరంతర సాధన అవసరం. అవును. కొన్నిసార్లు ఎదురయ్యే విసుగు కూడా పురోగమనానికి సంకేతమని అర్థం చేసుకోవాలి. ఆటోపోట్లతో నిండిన ఈ ప్రపంచంలో స్మృతి అనేది మనకు సురక్షితమైన ఆశ్రయంలా పనిచేస్తుంది. ఈరోజు చర్చ నుండి ఒక చివరి ఆలోచనేమిటి? శ్రోతలు దేని గురించి ఆలోచించాలి? చివరగా ఒక ఆలోచింపజేసే విషయం. మన సోర్సెస్ ప్రకారం ప్రతి ఒక్కరూ సహజంగానే జ్ఞానస్వభావులే. కాని వారికి ఆ విషయం తెలీదు. తెలీదు. నీటి బిందువులో ఇంద్రధనస్సు దాగి ఉన్నట్టే మనందరిలోనూ ఆ జ్ఞానముంది. జ్ఞానమనేది కొత్తగా ఏదో సంపాదించడం కాదు. మనలో ఇప్పటికే ఉన్నవాటిని పునః అమరిక చేసుకోవడం. అవును, ఒక రకమైన రీషఫ్లింగ్. కాబట్టి అసలైన సవాలు ఏదో సాధించడం కాదు, మనలో ఉన్న సత్యాన్ని ధైర్యంగా ప్రయోగం చేసి చూసేందుకు, ఆ తెర వెనకకు వచ్చి చూసేందుకు ముందుకు రావడమే. అదే ఏహిపస్సికో. ఆ ఆహ్వానమే ఏహిపస్సికో.